రంగంలోకి కేసీఆర్. ఈ చర్చ ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతూ ఉన్నదో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనేటువంటి ఈ ఫేక్ ప్రచారం ఏదైతే ఉందో ఈ ఫేక్ ప్రచారం సంబంధించినటువంటి దీన్ని తిప్పికొట్టాలి, ఫేక్ ప్రచారాన్ని ఈ తిప్పికొట్టాలనేటువంటి అంశం మీద బాగా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అంటే ఇది మనల్ని ఎదిరించలేక ఎదిరించలేక ఎవరైతే ఈ కాంగ్రెస్ బీజేపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మనల్ని ఎదిరించలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన సుదీర్ఘంగా చేస్తూ ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటయ్యి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేటువంటి చర్చను బాగా ప్రధానంగా తీసుకొస్తా ఉన్నారు. మీడియా వాళ్ళ చేతుల్లో ఉన్నది. సో అలాగే సోషల్ మీడియా కొంత వాళ్ళు వాడుతూ ఉన్నారు. కాబట్టి మనము దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మన చేతిలో మీడియా లేకపోయినా సోషల్ మీడియా ఉన్నది కాబట్టి సోషల్ మీడియా వేదికగా అలాగే ప్రజాక్షేత్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేపు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే అవుతుంది, ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడంటే దాంతోనే అవుతుంది అన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలన్నటువంటి అంశం మీద బాగా మనము డిస్కషన్ చేయాలి. దానికోసము ఎక్కడ కూడా ఎవరు ఏడ మాట్లాడినా దాన్ని తిప్పికొట్టాలి. మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటి మాటను బాగా చర్చ చేస్తూ ఉన్నారో దేనికోసం అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎందుకంటే మొదటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ని ఎదుర్కోవడం కోసము ఇక్కడ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ కలిసే పనిచేస్తూ ఉన్నాయి, ఎన్నికలకు ముందు నుంచి కలిసే పనిచేస్తూ ఉన్నాయి. ఏ రకంగా కలిసి పనిచేస్తూ ఉన్నాయి, ఎట్లా కలిసి పనిచేస్తూ ఉన్నాయి, ఈ అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను ఆయన నిన్న సుదీర్ఘంగా కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కేసీఆర్ గారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. అలాగే ఎన్నికల ముందు ఏ రకమైనటువంటి కుట్రలు జరిగినాయి, బీజేపీ బీఆర్ఎస్కు పడాల్సినటువంటి ఓట్లను ఏ రకంగా చీల్చింది, ఎట్లా ముస్లిం ఓట్లను మైనార్టీల ఓట్లను క్రిస్టియన్ ఓట్లను దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను ఏ రకంగా చీల్చింది, ఎవరెవరిని బీజేపీ దగ్గరకు చేర్చుకున్నది, వాళ్ళ దగ్గరికి రానటువంటి వ్యక్తులను ఏ రకంగా కాంగ్రెస్కు దగ్గరయ్యేటువంటి విధంగా పన్నాగాలు చేసింది, దానికోసము రేవంత్ రెడ్డి మోడీ చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్లాన్ చేసి ఎట్లా ఓట్లు చీల్చేటువంటి ప్రయత్నాలు చేశారు అనేటువంటి అంశం మీద బాగా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటి అంశము అసలు ఏ రకంగా సాధ్యమవుతుంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ విలీనం చేయమంటే మనం విలీనం చేయలే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. 1969 కానుంచి తెలంగాణ రాష్ట్ర మూమెంట్ జరుగుతూ ఉంటే అప్పటి నుంచి మన 2014 దాకా ప్రతిసారి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మన బిడ్డల చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మి మనం ఎట్లా తెలంగాణ రాష్ట్రం వాళ్ళ చేతుల్లో పెడతాం, రేపు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్నటువంటి ఆలోచనతోటి సుదీర్ఘమైనటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయలేదు. ఇప్పుడు ఈ బీజేపీలో ఎందుకు విలీనం చేస్తాము, దేనికోసం విలీనం చేస్తాము, కేసులు ఇవంటరా ఎన్ని కేసులు పెట్టినా కానీ పెద్ద ఫరక్ ఏం పడదు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అనేటువంటి అంశాన్ని ఆయన క్లియర్ కట్గా నాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగేయకూడదు, ఎక్కడ కూడా తగ్గకూడదు, మీరు కొట్లాడండి, ప్రజల పక్షాన నిలబడండి, ప్రజలే మనకు అండగా ఉంటారు. కాబట్టి బీజేపీలో విలీనం అనేటువంటి అంశం ఎవరైనా మాట్లాడితే అంతే గట్టిగా అంతే బలంగా సమాధానం చెప్పండి అనేటువంటి అంశం మీద కూడా ఆయన నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఈ బీసీలకు 42% రిజర్వేషన్ను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 9th షెడ్యూల్లో పెట్టి దానికి చట్టబద్ధత కల్పిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ 42% రిజర్వేషన్ని ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలు కానీ ఆ ఢిల్లీకి పోయి చేస్తున్నటువంటి ధర్నాలు కానీ ఈడ చేస్తున్నటువంటి డ్రామాలు కానీ ఇవన్నీ కూడా ఉట్టి టైంపాస్ ముచ్చట్లే, ప్రజలకు ఏదో బీసీల కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు అన్నటువంటి ఫీలింగ్ కల్పించేటువంటి అంశం తప్ప ఇంకొకటి లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు 33% రిజర్వేషను బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కనీసం ఈ 33% రిజర్వేషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనపడడం లేదు. సో కాబట్టి
ఫైట్ చేయండి బలంగా. రేపు 100% ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల వాళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశాలు లేనే లేవు. కాబట్టి అది ప్రజలకు బలంగా తీసుకుపోండి. ఇన్ని రోజులు వీళ్ళు చేసినటువంటి డ్రామా అంతా ఉత్తి కథనే. ఇదంతా కేవలం బీసీ సమాజాన్ని, బీసీ నాయకత్వాన్ని ఏదో మభ్యపెట్టడం కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు చేసిరు వీళ్ళు. కొన్ని రోజులు బిల్ అంటారు, బిల్ మీద చర్చ అంటారు, మళ్ళీ గవర్నర్ అంటారు, రాష్ట్రపతి అంటారు, కేంద్రం అంటారు, మళ్ళీ తర్వాత అది సాధ్యం కదా అని ఆర్డినెన్స్ అంటారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ పంపిస్తారు, కేకులు కట్ చేసుకుంటారు, కేకులు తింటారు, దాని తర్వాత ఈ సాల్వాలు కప్పుకుంటారు, ఇవన్నీ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు. ఇదంతా ఏంది? అయితే ఒకదాని మీదనే అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీని మీదనే లీగల్గా ఫైట్ చేసి ఎక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకొని ఇవి చేయాలి. కానీ ఇలా కాకుండా కొన్ని రోజులు బిల్లు మీద ఫైట్ అంటారు, కొన్ని రోజులు ఆర్డినెన్స్ మీద ఫైట్ అంటారు. అసలు ఎట్లా చేస్తారు? ఏ రకంగా చేస్తారు? బీసీలను మోసం చేయడం కోసము, బీసీలను మభ్యపెట్టడం కోసం తప్ప ఇంకొకటి లేనే లేదు అనేటువంటి అంశంని ప్రజల్లోకి బాగా తీసుకుపోండి. వీళ్ళు కేవలము మోసం మాత్రమే చేస్తూ ఉన్నారు బీసీ సమాజాన్ని. ఇది ఇవాళ రేపట్ల సమాజం మొత్తం ముందర కూడా అర్థమవుతుంది. వీళ్ళు ఎన్నికలకు పోయే ముందు ఆ బీసీల మీద ఒక యూటర్న్ తీసుకుంటారు తప్పకుండా. రేపో మాపో వాళ్ళు చూడండి మీరు మనం పార్టీల పరంగా ఇద్దామని చెప్పేసి మళ్ళీ పాత పాటనే వాడతారు. సో కాబట్టి ఈ అంశాన్ని బలంగా మీరు తీసుకుపోవాలి. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకైంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, సరే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్లో దాని బలం కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచే స్టార్ట్ అయింది. జడ్పీటీసీలను, ఎంపీటీసీలను స్థానిక సంస్థల్లో తన బలాన్ని పుంజుకున్న తర్వాత 2001 తర్వాత పార్టీ బలంగా ఏర్పడింది కూడా స్థానిక సంస్థల నుంచే. మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే అదే స్థానిక సంస్థలను మనము ఒక అస్త్రంగా మార్చుకోవాలి. రేపు ఇప్పుడు ప్రభుత్వం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ప్రజల లోపల. అంటే వీళ్ళు చెప్పినవి చేయకపోగా అబద్ధాలు చెప్పడంతో పాటు ఈ ఫేక్ ప్రాపగండా చేయడము, ఏదో చేసేసినామని చెప్పడము. నిన్న బట్టి విక్రమార్క గారు కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు, అన్నీ చేసేసినామని. మళ్ళీ ఏం చేసిరు, ఆడోళ్ళకి ఇస్తానటువంటి 2500 ఇచ్చిర్రా అని అడిగితే అదొక్కటి చేయలేదు అంటాడు. సో ఇట్లా ఇవన్నీ అంశాలను గురించి కూడా ఆయన సుదీర్ఘంగా నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. బీసీల అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుపోండి. వీళ్ళు మాట ఇవ్వడము, దాన్ని తప్పడము వీళ్ళ తర్వాతనే. సో కాబట్టి ఈ అంశాన్ని తీసుకుపోండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే ఈ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ బుద్ధి చెప్పేటువంటి విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, బలంగా మన సత్తా ఏందో చూపించాలన్నటువంటి ప్రయత్నము చేయాలని కేటీఆర్కి, హరీష్ రావుకి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక దీంతో పాటు మరొక అంశం కూడా ఈ ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ ఉంది కదా, ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ మీద కూడా చర్చ జరిగింది. అయితే దీంట్లో మనం కొంత వేచి చూసేటువంటి ధోరణితో ఉందాం. ఎందుకంటే ఇప్పుడే ఉన్న పలంగా మనం దీని మీద మాట్లాడకపోవడం బెటర్. ఎందుకంటే అసలు గవర్నమెంటు 60 పేజీల నివేదికలో మొత్తం వన్ సైడ్ నివేదిక లెక్క చాలా స్పష్టంగా అది అర్థమవుతా ఉన్నది. కానీ జస్టిస్ పిసి ఘోష్ గారి మీద నమ్మకం ఉన్నది. ఆయన ఏం రాసిన నివేదికలో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత దాని మీద ఫైట్ చేద్దాము. ఒకవేళ ఆ నివేదికలో కూడా జస్టిస్ పిసి ఘోష్ గారు పక్షపాత ధోరణితోటి ప్రభుత్వానికి అనుకూలంగా కనుక నివేదిక ఇచ్చుంటే మనం సుప్రీంకోర్టుకు కానీ న్యాయస్థానాలకు ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆ నివేదిక మీద కూడా ఫైట్ చేయొచ్చు. అలాగే ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టవచ్చు అన్నటువంటి చర్చ కూడా అక్కడ జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీంతో పాటు మరొక అంశము కవిత టాపిక్ కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. కవిత విషయాన్ని ఏం చేద్దాము, ఎందుకంటే ఆమె కంటిలో నలుసు లెక్క ఒక డిస్టర్బెన్స్ లెక్క తయారవుతూ ఉన్నది ప్రతిసారి. ఆమె ఇక్కడ పార్టీ అంతా ఒక లైన్లో పోతూ ఉంటే కవిత సపరేట్ లైన్లో పోతా ఉన్నది, డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది అన్నప్పుడు కేసీఆర్ చాలా లైట్గా ఆ అంశాన్ని తీసి పడేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. పెద్దగా మీరు చర్చ పెట్టకండి, సమయం వచ్చినప్పుడు ఏ రకంగా ఎట్లా చర్యలు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయనేది నేను చూసుకుంటానట్టుగా ఆయన చెప్పిండు. సో దానికి కూడా ఒక తొందరలోనే ఆ అంశం సంబంధించి కూడా తొందరలోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి.